భూలోకమునకు వచ్చి ఉన్నారు. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. బట్ గో రాదర్ టు ది లాస్ట్ షీప్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది ఇజ్రాయెల్. నశించిపోయిన ఆ ఇశ్రాయేల్ వారి గురించే ప్రభువుకి బాధ్యత, భారము. వెళ్ళుచూ పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. అంటే వారికి తెలియదా? వారు ఎరగరా? అయినప్పటికీ, తెలిసినప్పటికీ కూడా వారికే ప్రకటించమని అంటున్నాడు. వారిలో రోగులైన వారికి స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులు అవులాగున వారికి స్వస్థత కలుగ చేయమంటున్నాడు. దయ్యములను వెలగొట్టుడి, ఉచితముగా పొందితేరి ఉచితముగా ఇయుడి. ప్రియమైన వాళ్ళారా, ఈ దినాల్లో ఉచితముగా దేవుని యొక్క కార్యములు చేయుటకై దేవుని యొక్క బిడ్డలు ముందుకు రాలేకపోతున్నారు. చాలా దుఃఖకరమైన సంగతి. ప్రతి ఆ యొక్క వాక్యము పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు దానికి డిమాండ్. ఒక్క ప్రసంగానికి ఇంత, 2 ప్రసంగాలకి ఇంత, ఒక రాత్రి ఉంటే ఇంత, ప్రయాణం చేస్తే ఇలాగా, ఏరోప్లేన్లు వెళ్తే ఇలాగా, ట్రైన్లో ఫస్ట్ క్లాస్లో వెళ్తే ఇలాగా, కార్లో వెళ్తే ఇలాగా. నా ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఆయన ట్రావెల్ ఎలా వెళ్ళారు? ఆయన కాలి నడకలో వెళ్ళారు. నా ప్రియులారా, 200 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, కొండలు, వాగులు, వంకలు, అడవి ప్రాంతాలు, యూదయ ప్రాంతాలు అన్నీ కూడా నడుచుకుంటూనే కాలినడకలోనే వెళ్ళి ప్రభు ఉచితముగానే ఆయన సువార్త పరిచర్య చేసి ఉన్నారు. అపోస్తలులు కూడా అదే పని చేయమంటున్నారు. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చుటలో అపోస్తలులకు ప్రభు ఏమైతే సెలవిచ్చినారో దానిని మీరు కొనసాగించండి అని అంటున్నాడు. రోజున ఆలోచన చేద్దాము. భక్తిహీనత చేత ప్రభు యొక్క చిత్తమును గమనించలేకపోతున్నామా? ఆలోచన చేయాల్సిన వారంగా ఉన్నాము. 2 పేతురు 3వ అధ్యాయము 2వ వచనంలో పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోనవలెను. కాబట్టి ఎందుకు ఈ విషయాలు మళ్ళీ మీకు చెప్తున్నాను? మీ మనసు